చనిపోయిన మృతుల కుటుంబాలను ఏపీ మంత్రులు ఓదార్చారు. రియో హాస్పిటల్ మార్చురీ వద్ద కుటుంబ సభ్యులందరినీ కూడా కలిశారు వాళ్ళందరూ. సో కలిసిన మంత్రుల బృందం వారిని పరామర్శించారు. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించినట్లుగా మంత్రులు తెలిపారు. మృతదేహాలను వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పారు. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లాలో బాలయ్యపల్లి మండలం తహసీల్దార్ పి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా తిరుపతిలో నారాయణవరం తహసీల్దార్ ఎం జయరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంకొక కేసు నమోదు చేశారు.